మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు అమ్మేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలైతే రావడం చూస్తున్నాం. సో, వారం క్రిందట ఒక హైదరాబాద్‌లో ఉన్న స్థలం అమ్మేసుకున్నారు. ఇంకా స్థలాలు అమ్మకానికి పెట్టారు అంటున్నారు. నిజంగా ఈ న్యూస్‌లో అయితే వాస్తవం ఉందా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు? మరి పార్టీ రన్ చేయడానికని కొంతమంది అంటున్నారు. మరి అసలు నిజంగా ఈ న్యూస్‌లో నిజముందా? లేదా? అన్న విషయం డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో ఉన్న తన స్థలాన్ని అమ్మేసుకున్నారు వారం కిందట. ఇంకో 2, 3 స్థలాలను కూడా అమ్మకానికి పెట్టారు అని వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఈ వార్తలు నిజం ఉందా? అసలు ఎందుకంటారు సార్ ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నారు? ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు కదా! నేను కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సొచ్చింది పార్టీని నడిపించాలంటే అని. హ్మ్. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన మిత్రుడు ఒకడున్నాడు. తను చెప్పిందేంటంటే వకీల్ సాబ్‌కు ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు వకీల్ సాబ్ సినిమా సైన్ చేశాక ఎప్పుడూ ఆయన డిమాండ్ చేయరంట. కానీ ఆ సినిమా మాత్రం అంటే డిమాండ్ చేయరంటే ఇవ్వాల్సింది ఇస్తారు. ఓకే. కానీ ముందుగా అడ్వాన్స్ కావాలి నాకు అని అన్నారంట ఆయన. ఎందుకో. వెంటనే ప్రొడ్యూసరు ఎంత కావాలి సార్ అంటే ఒక 3 crores కావాలన్నాడు. హ్మ్. సరే అని చెప్పి 3 crores ఇచ్చారు. ఎందుకయ్యా 3 crores అంటే తెలుసా మీకు మళ్ళీ? ఆ 3 crores కూడా అంటే నా మిత్రుడు దగ్గర నుంచి చూసిన వ్యక్తి చెప్తున్నాడు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన దాంట్లో ఉంటాడనమాట. హ్మ్. అయితే ఫస్ట్‌ది వాళ్ళ స్టాఫ్‌కి జీతాలు అది ఇబ్బంది అవుతుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుందని 1 CR ఇచ్చేసారు. ఓకే. ఇంకో CR ఏం చేశాడో తెలుసా అండి? ఈ అమరావతిలో రైతులు కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఎంతో చొప్పున ఇచ్చాడు. హ్మ్. ఇంకో CR ఉంది కదా! ఆ CR ఆర్మీ వెల్ఫేర్ ఫండ్‌కి ఇచ్చేసాడు. అది అక్కడికి ఒక 4 months, 5 months తర్వాత ఆర్మీ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడే అనౌన్స్ చేశారు. ఆయన ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలే. అంతెందుకు ఆయనతో ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు, 3 భార్యలు ఇవన్నీ మాట్లాడతారు. 3 భార్యలు అంటే 3 ఉన్నారని కాదు. ఒకళ్ళు వదిలిన తర్వాత ఇంకోటి చేసుకున్నాడు ఆయన. హ్మ్. ఆ 3 రెండో భార్యగా పేరుగాంచిన రేణుదేశాయ్ గారు కూడా ఆవిడ అదే చెప్పారు. ఆయన నుంచి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మా 4 గోడల మధ్యన మా సమస్యలు మావి. ఆయన తిట్టిన ఒప్పుకోను అలాగని నన్ను ఇందులో ఇష్యూ లాగినా కూడా నేను ఊరుకునేది లేదని కూడా చెప్పింది. చెప్తూనే ఉన్నది. ఏంటో మనిషి అంత ఇమేజ్, అంత క్రేజ్, అంత స్టార్ ఉన్నా కూడా ఈ డబ్బు వీటి మీద వ్యామోహం ఉండదు. ఎంతసేపు వ్యవసాయం అంటారు, లేదా ప్రజలకు సేవ చేయాలంటారు. మరి విడిపోయిన తర్వాత చెప్పింది ఆవిడ. మళ్ళీ కలిసినప్పుడు చెప్పిన మాట కాదు ఇది. హ్మ్. ఇవన్నీ ఏంటివి? ఆవిడెప్పుడు ఎక్కడైనా ఆడిలాంటి దుర్మార్గుడు, ఆడొక శాడిస్ట్, సైకో అని ఎప్పుడైనా చెప్పారా ఆవిడ? పోనీ మొదట వైజాగ్‌లో ఎవరో ఒకటిని చేసుకున్నారని అనుకున్న వార్తలున్నాయి. మరి ఆవిడ ఎప్పుడైనా అలా చెప్పిందా? ఆ? మరి ఏంటి? ఇప్పుడు నిజంగా ఆయన డబ్బు సంపాదన రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వస్తే హ్మ్. ఒక యాడ్ చేసుకుంటే ఎంతొస్తదో తెలుసా? నాకు తెలిసి చిన్నప్పుడు ఒక సాంగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 98, 99 టైంలో ఒక హ్మ్. సినిమా వచ్చింది. అందులో ఉంటుందన్నమాట. సచిన్ ఒక బ్యాట్ వేస్తే యాడ్‌కి 6 కోట్లు సంవత్సరానికి. సచిన్ టెండూల్కర్ రేంజ్ అది. ఓకే. ఓకే. ఆయన అంటూ వరల్డ్ లెవెల్ అనుకున్నాం. తర్వాత మన దగ్గరికి వచ్చారు కల్చరు. రీసెంట్‌గా ఒక పెద్ద స్టారు ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేశారని జస్ట్ లోకల్‌గా హైదరాబాద్ సంబంధించి 10 కోట్లు తీసుకున్నారంట. ఇమేజు, క్రేజు ఇంత ఉన్న హీరో ఎంత తీసుకుంటాడండి? అవును. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 30 పైచిలుకు యాడ్స్ చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఆయన ఎంత తీసుకుంటారో మీకు తెలుసా? రేపో మాపో మహేష్ బాబు గారు ఫోన్‌పేకి వాయిస్ కూడా చెప్పబోతున్నారట యాడ్స్‌కి. తెలుసా మీకు ఆ విషయం? అంటే రిసీవ్ ఫోన్‌పే అనే అమౌంట్ వస్తదా? అది ఇకపై మహేష్ బాబు గారి వాయిస్ రాబోతుంది మనకి తెలుగులో. ఓకే. ఓకేనా? మీకు తెలుసా ఆ విషయం? అంటే ఆయన ఎంత తీసుకుంటారో తెలుసా? 5, 6 crores తీసుకుంటారు జస్ట్ ఆ వాయిస్ కోసం. హ్మ్. మరి అలాంటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసుకోవచ్చండి? ఆయనకి ఎన్ని యాడ్స్ వచ్చుంటే ఎన్ని రిజెక్ట్ చేశారండి? పోనీ సంవత్సరానికి ఓ 2 సినిమాలు చేసుకుంటే ఎన్ని కోట్లు తీసుకోవచ్చండి? ప్రభాస్ గారు ఈరోజు 100 కోట్లు తీసుకుంటారంటున్నారు. మహేష్ బాబు ఎంతో తెలియదు. ఆ రేంజ్‌లో అంతెందుకండి డీజే టిల్లు, ఎవరు మన విజయ్ దేవరకొండ వీళ్ళే 10, 20 crores 20+ తీసుకుంటున్నారు తెలుసా మీకు? ఇండస్ట్రీ టాకు. మరి పవన్ కళ్యాణ్ ఎంత తీసుకోవచ్చు? అలాంటి 2 సినిమాలు చేసుకుంటే ఎంత బిజినెస్ అవుతుంది? నేనే అమౌంట్ తీసుకొని వచ్చి బిజినెస్‌లో నాకు హాఫ్ ఇవ్వండి అంటే అయిపోయిందిగా. అవును. 1000 కోట్లు రావా సంవత్సరానికి? ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా!
నా పర్ డే కాల్ షీట్ 2 కోట్లు అని చెప్పాడు. ఉమ్, అండ్ నెలకి ఎంత పోయిందండి? 60 కోట్లు. అవును. అవునా? మరి అందరితో తిట్టించుకొని చీ అనిపించుకొని నిద్రలేగి అవసరమా ఇవి? పోనీ రాజకీయాల్లో కొన్ని ఎన్ని కోట్లు సంపాదించుతారు చెప్పండి? ఉమ్, ఒక ప్రాజెక్ట్ డీల్ కుదిరితే 1000 కోట్లు. సంవత్సరం నెల నెలకి ప్రాజెక్టులు వచ్చేస్తాయా? అన్ని డీల్స్ సరిపోతాయా? ఎంక్వైరీలు, అవినీతులు, కరప్షన్లు ఇవన్నీ మళ్ళీ వెంటపడవా? అవును. మనశ్శాంతి ఉంటుందా? ఉమ్, అవి ఎవరు అర్థం చేసుకుని మొన్న ఒక డైలాగ్ కొట్టాడు ఎవడో మా తమిళ డైరెక్టర్, తమిళ యాక్టర్ అట. ఆ చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టి సంపాదించుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే అన్నట్టుగా. అలాంటప్పుడు ఎందుకు ఆస్తులు అమ్ముకుంటాడు ఆయన? అదెవరు ఎందుకు అర్థం చేసుకోరు? చెప్తున్నానేంటి, ఫ్రాంక్గా నిజాయితీగా ఉంటే వాడు చేతకానోడు లెక్క మన సొసైటీలో. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ పెళ్ళయిందా? కాలేదు. కాలేదు. మీరే ఒక నచ్చి పేదింటి అమ్మాయిని నాకేం పైసా కట్నం ఉందని వెళ్ళి పెళ్లి చేసుకోవడం వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడేంటి, వీడికేమో లొసుగులు ఉన్నాయా, వీడికేమో డిసీజులు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా, లేకపోతే వీడెందుకు? అది మైండ్స్, అవును. హ్యూమన్ సైకాలజీ. అరే మీ అమ్మాయి నచ్చింది, మీకు ఒక అమ్మాయికి ఒక లైఫ్ ఇద్దామని ఒక కుర్రోడు వచ్చి చేసుకుంటాడంటే వాడు ఊరికి ఎందుకు చేసుకుంటాడబ్బా? వీడేమైనా అనాథ, వీడికి ఎవరు లేరా, వీడికేమైనా జబ్బులు ఉన్నాయా? ఇది ఆలోచన. లేదా పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేస్తాడా? అట్లా అయిపోయింది కదా. ఉమ్, మరి అందుకే ఇప్పుడు పార్టీని నడిపించాలి, ఎలక్షన్ ముందు కావాలంటే ఫండ్ కావాలి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్న పార్టీయా? కాదు కదా. కాదు. మరి ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ అవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఈ ఫ్యాన్స్ ఓ పక్క పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే బాగున్నాడు ఆయన చెప్తున్నాడు, మొత్తుకుంటున్నాడు. అదే నన్ను నమ్మట్లేదు ఇంకా పూర్తిగా. నాకైతే సింగిల్గానే చేయాలని ఉంది, కానీ నాకు చంద్రబాబు నాయుడు లాంటి వారు అనుభవజ్ఞులతో పనిచేయడం నాకు కావాలి. ఇప్పుడు నుంచి అలా చేసి అన్ని కష్టపడదు కదా, 2029 కల్లా కనీసం ఒక సీఎంగా తయారవుతారేమో ఆయన. ఇన్ని చెప్తున్నా, ఇంత పెడుతున్నా ఇవన్నీ నాటకాలబ్బా ఊరికే అట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా. పోనీ లేదు పలానా దగ్గర ఆస్తులో నేను ప్రూవ్ చేయండి ఆయనకి, ఎట్లాగ దాగదు కదా. ఎక్కడెక్కడో విషయాలు ఈరోజు ఇన్వెస్టిగేట్ జర్నలిజం అని కొత్తగా వచ్చింది, కొత్తగా ఎప్పటి నుంచో ఉంది. ఇన్వెస్టిగేట్ జర్నలిజం అని, ఇంటెలిజెన్స్లు అని చాలా ఉన్నాయి కదా. వీడన్నీ ఎప్పటికో బయటికి తీసేస్తారు కదా, తీయండి అయ్యారు. సో ఏంటంటే ఆయనకి అది ప్యాషన్, పిచ్చి, ప్రజలకు ఏదో చెయ్యాలి, మనల్ని ఎంత చేసిన ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలనుకుంటున్నాం. వచ్చాడు, ఉమ్, ఏదైనా వచ్చాడు మొండిపట్టు వదలడు ఆయన, అంతే. లేకపోతే 2 స్థానాల్లో ఓడిపోయితే 3వ రోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడండి, ప్రజల్లోకి వచ్చాడండి. ఎవరైనా వస్తాడండి? ఒక 6 నెలలు అబ్స్కాండ్ అయిపోతాడు. స్థానికంగా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉండడు తెలుసా మీకు? ఒక 6 నెలలు 3 నెలలు ఏదో వేరే కంట్రీయో వేరే స్టేట్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చాడు ఈయన, మీ నమ్మకాన్ని నేను గెలుచుకోలేకపోయాను, ఈసారి గెలుచుకునేలా చేస్తాను. అది ఎవరు అర్థం చేసుకోరు ఎందుకు? ఉమ్, ఎంత చెప్పినా ఎవరు వెర్షన్ వాళ్ళది. ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. అవును. ఆయన ఇప్పుడో పెప్సీ యాడ్కి చేసినప్పుడు అందులో పెస్టిసైడ్స్ ఉన్నాయి మంచిది కాదంటే, ఇది 99 98లో, 99 కాదు, ఆల్మోస్ట్ అలా ఖుషీ టైంలో, ఖుషీ ముందు 2001లో ఫస్ట్ ఒక సౌత్ ఇండియన్ స్టార్ యాడ్స్ చేశాడు అని అంటే, ఇటువంటి యాడ్స్ ఉమ్, అంటే నేషనల్ వైడ్ ఉన్న యాడ్స్ ఎంఎన్సీలకి చేశాడంటే ఒక పవన్ కళ్యాణ్తోనే స్టార్ట్ అయింది నాకు తెలుసు. అవును. మరి అప్పటి నుంచి ఆయన చేసుకుంటే ఎన్ని చేసుకోవచ్చు. దానికి ఒక వీరశంకర్ అని ఒక డైరెక్టర్ లైవ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన సిద్ధాంతం అది అంతేనండి. ఆయన అంటాడు బండ్ల గణేష్ అదొక వ్యసనం వదులుకోలేమన్నాడు. ఆయన చెప్పాడు వీరశంకర్, జస్ట్ పెస్టిసైడ్స్ ఉన్నాయన్న కాన్సెప్ట్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని అమౌంట్ తిరిగి ఇచ్చేసాడంట. చూడండి, 3 నెలల తరువాత యాడ్ బయటకు వచ్చేసింది, రిలీజ్ అయ్యింది, అంతా అయ్యింది. స్క్రీన్ థియేటర్స్కి వెళ్తే స్క్రీన్ మీద కూడా వేసేవారు. మరి అలాంటప్పుడు ఎందుకు అమ్ముకుంటాడండి? నిజంగా ఆయన తినేయాలి, డబ్బులు సంపాదించిన రాజకీయాల్లోకి వస్తే ఇంకంతే. మీరు ఎంత చెప్పినా ఎవరు వెర్షన్ వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.